ప్రజావానికి రాని అధికారులు అధికారుల అర్హత అధికారుల అర్హత అధికారుల అర్హత ఆ రీతిలో మరెన్నర పోతుంది కదా దానికి అక్కడ వైష్ణవి నుంచి ఇక్కడ బెంగళూరు దాకా 2 రోజులు ఏరియా ఎక్కడైనా మీరు ఫోన్ చేసుకోవాలి ఏరియాకి లేదు ఒక రింగ్ రోడ్ ఒక్కటి ఇస్తాం అప్పుడు అప్పుడు ఒకే లైన్ అన్ని డెడికేటెడ్ సప్లై లేదా కట్ చేస్తాను డిఫరెన్స్ అది ఎన్టీఆర్ అంటారు దాన్ని ఏమంటారు రియల్ కార్ వాణి కెమికల్స్ ప్రజావాణి అన్నారు కదమ్మా, మరి ఎవరు లేరు ఇవాళ? ప్రజావాణి లేదన్నా, పోయిన వారం నుంచే చేంజ్ అయింది. ఎక్కడ ఏ డిప్యూటీ అక్కడే ఇచ్చారు. ప్రజావాణి ఇది చెట్ల కింద కూర్చోబెట్టారు, అధికారులు లేరంట కూర్చోబెట్టారు. ప్రజావాణిలో మార్నింగ్ ఉదయం 10 గంటల నుండి పబ్లిక్ వచ్చారు, కానీ అధికారులు ఇప్పటి వరకు ప్రజావాణి కొరకు ఎవరు లేరు. ఇక్కడ ఇది ఏ ఆఫీస్? ఇది వాటర్ బోర్డ్ HMWS డివిజన్ చింతల్ సెక్షన్. చింతల్ జడిమెట్ల సెక్షన్. ఈ వాటర్ ప్రాబ్లం ఏంటి? వాటర్ రావట్లేదు సార్, వాటర్ రావట్లేదు. మేము 2 గంటలు అయింది, ఎవరు అధికారులు రాలేదు. ఇవాళ 13వ తారీఖు ప్రజావాణి ఉండాలి, ప్రజావాణి లేక జనాలు అధికారులు మాట్లాడరు ఏముంది. ఎడిటింగ్ చేయొచ్చు కదా. సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? సత్యం పోలీస్ స్టేషన్ లో ఒక లెటర్ ఇచ్చేసి కూర్చొని సత్యాగ్రహ నిరాహార దీక్ష కూర్చుంటావు దండ మేము ఒక మాట మేడం వెళ్ళిపోయేది అడిగితే బడ్జెట్ చెప్ప మేము వస్తే మేడం వెళ్ళిపోతుంది. అర్జెంట్ ఉంది 2 రోజులు అని ఏదో చేస్తామని చెప్తున్నా కదా. ప్రజావాణిలో ఎట్లుండాలో వచ్చాను నేను మాట్లాడతాను. మేడం చెప్పుకున్నామని వచ్చాం అందరం. మరి అందరూ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మాకు వాటర్ అట్నే ఉంది, మేము ఆఫీస్కి వచ్చినా మీ రెస్పాన్స్ అట్నే ఉంది. అవును సార్, 2 సంవత్సరాల నుంచి నిన్న వచ్చారు. నిన్న వచ్చి సాయంత్రం ఏం చేశారు, 1 గంట వచ్చినప్పుడు ఫోటోలు తీసుకొచ్చారు.
ఇప్పుడు మీరు అందరూ వస్తే మాకు బాగుంటుందా? ఇప్పుడు మా పరిసరాలు చూడండి సార్. పరిష్కారం చేయడానికి కదా. ఇది 4వ సారి జిఎం మేడం ఫోన్ ఎత్తట్లేదు. వస్తేనేమో రెస్పాన్స్ లేదు. ఇక్కడ ప్రజావాణి లేదు. వచ్చినప్పుడు ఆయననో ఎవరినో ఒక మాట లేదు, అధికారులు లేరు. ఎవరు రాలేదు? ఎవరు లేరు? 10 o'clock manager వచ్చారు సార్. మీరు వచ్చిపోయింది కొంచెం లేట్ అవుతుంది. నేను కంటిన్యూ చేయండి, నేను జాయిన్ అవుతాను. జస్ట్ మీరు విజిటింగ్ చేసినా వస్తారు పోతారు. మేము చేస్తున్నాం సార్, మీ లిమిట్ లో మీరు చేస్తాం. ఎంత మంచి సార్ ఇప్పుడు వాడు తాగేదానికి నీళ్ళండి, స్నానాలకి, బట్టలకి, వంటకి అవసరం లే, వంట కూడా అవసరం లే, తాగేదానికి నీళ్ళు ఇస్తారు సార్. కానీ మీరు ప్రయత్నం చేస్తారు, చేయట్లేదు. నీళ్ళు ఇవ్వడానికి పరిష్కారం కోసం అయితే లేదు కాబట్టి సార్ ఎంతమంది ఎన్నిసార్లు తిరిగేది? ఒక్కసారి కాదు కదా. ఫీల్డ్ అబ్జర్వేషన్ చేస్తాము మీ ముందరనే. మీరు వచ్చారు సార్, మీరు వచ్చారు, మేము కాదనట్లేదు సార్. మీరు నిన్న మార్నింగ్ ట్యాంక్ ఫుల్ ఉన్నది, ప్రెజర్ ఫుల్ వస్తున్నది అన్నారు. మీరు చెక్ చేశారు ఎక్కడ దగ్గర? ఒక్క దగ్గర వాటర్ వచ్చిందా? మీరు చెక్ చేసి చెప్పండి. అదే కదా ఇప్పుడు అన్ని చెక్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు దాని సాల్వ్ చేయడానికి కొంచెం మాకు టైం ఇవ్వడం చేస్తామని చెప్తున్నాం కదా. సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తున్నారు కదా సార్ మీరు రవిసారి గారు. మేడంతో మాట్లాడండి. ఆమె వచ్చిన దాకా మేము ఇది ఉంటాం కదా. ఏం కాదు, భోజనాలు ఇడిగే తెప్పించుకుంటాం. ఇది రోజు సమస్య సార్. ఆమెతోనే మాట్లాడదాం. నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. ఓకే 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 మాట్లాడేది కాదంట. అదే సత్యరెడ్డి ఇక్కడే ఉన్నాను. డైరెక్ట్ ఎంపీ మాట్లాడినప్పుడు ఏం చేస్తాం? చెప్పు మేడంకి. పర్లేదు చెప్పండి. మేడం వస్తుందా రానంటుంది కదా, మేము వీడికెళ్ళి స్ట్రేట్ ఆడికే పోతుంది. మా డిఓపి గారు 2 o'clock ఊరేస్తున్నాను. దాంట్లో డిస్మిస్ సబ్మిషన్ చేస్తున్నాం. ఆ వర్క్ లో బిజీ ఉన్నానండి, వాళ్ళకి చెప్పండి మీరు అని అంటారు. మాకు మాటలు వద్దు సార్, ఆమె రాని ఆమెతో మాట్లాడతాం. మేము ఆ బిజీ అయిపోయినాక రాని, సాయంత్రం దాకుందాం. రుబాబ్తో మాట్లాడింది ఆమె ఫుల్ ఇస్తున్నాం వాటరు, మీరు ఏం చేస్తారు అదే మీరు చూసారు కదా. అరే మీరు చూసి కదా సార్, మీకు వచ్చిందా? మీరు చూడకపోతే మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. మీ పరిస్థితి మీకు అర్థమైనా మీరు మాట్లాడితే మేము చెప్తున్నాం. మీటర్ ఉంది కదా, మీటర్ ఎంత చూపించమనండి. మీటర్లు నిన్న ఒక్క రవి గారు ఇన్ని రోజులు నిన్న ఒక్కసారి ఎట్లా వచ్చిందండి? నిన్న సాయంత్రం సప్లై ఎలా వచ్చింది అదే అడుగుతున్నా. మీరే కదా ఇన్ఛార్జ్, ఎలా వచ్చింది? పని చేస్తే ఒక గల్లీకి ఇస్తారన్నా ప్రాబ్లం అదిగా సత్రెడ్డి చెప్తాడు రావాలండి నాకు ఇంజనీరింగ్ అవసరం లేదు. ప్రాబ్లం ఏంటంటే లైన్ వేసుకుంది మనము, దాని తర్వాత అన్ని కాలనీస్ కి ఇదే లైన్ మొత్తం అన్ని కాలనీలో వేసుకున్న లైన్ మేము మరి ఎన్ని రోజులు ఏం చేశారు? స్టార్టింగ్ నుంచి వేసుకొని వచ్చి అన్ని వేసుకొని వస్తే ఇప్పుడు అదే లైన్ కి అన్ని బొక్కలు కొట్టి ఒక్కొక్క దానికి ఇస్తే ఇంకా మాకు రాకుండా వేరే వాళ్ళకి వస్తున్నాయి. ఫస్ట్ మాకు ఇవ్వండి. అన్ని ఖాళీలకు పోతున్నాయి సప్లై. ఒక్కొక్కరికి వాళ్ళకు వాటర్ ఎక్కువైపోయి రోడ్లనే వదిలేస్తారు. మాకేం తాగడానికి నీళ్లు. ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నాను. ఇట్లా చేస్తారు. ఎన్నాళ్ళు పడుతుంది? 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పడుతుంది మీకు. మీరు ఉండరు అక్కడికి. ఎండాకాలం వస్తుంది సార్, ఇక మేము ఇంకా ఎక్కువ ఆయన కూడా ఉన్నారు. రానివ్వండి సార్, మాట్లాడదాము. లేకపోతే అడిగి ఆమె రావాలి మాట్లాడదాం. మాకు ఏ ఆఫీస్ కొత్త కాదు, నేను చెప్తున్నా సార్. నేను చెప్పింది నువ్వు ఇప్పుడు ఇక్కడ వినండి. మేము పద్మనగర్ లో లైన్ వేసుకొని సీఎల్ఐన్ వేసుకొని బీజేఎం ఆఫీస్ దగ్గర పండుకున్నాం. ఎండి ఆఫీస్ దగ్గర పోయి పండుకున్నాం. ఏదంటే సార్ వచ్చినాక వెయిట్ చేసాం. మాకు ఒకరి కోసం వెయిట్ చేసాం, కొత్త ఏం కాదు. మేము ఇప్పుడు వెయిట్ చేస్తాము. ఆమె లేట్ అవుతుందంటే అశోక్ రెడ్డి సార్ పోతాం. ఆయన లేకుండా ఆయన కోసం కూడా వెయిట్ చేస్తాం. మేడం రానంటే మాట్లాడానంటే ఇక ఆమె ఇక చెప్పండి. ఫోన్ ఎత్తుతలేదు, మీరు ఫోన్ చేస్తే ఎత్తిందామే. ఎమర్జెన్సీ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ కాదా సార్? అంటే ఇన్ని రోజుల నుంచి మాకు ఎమర్జెన్సీ లేదా? మాకు ఇన్ని రోజుల నుంచి లేదా? పద్మనగర్ అంటే పట్టింపు లేదా? లేదా అదే నాకు పర్సనల్ పని ఉంది, నాకు ఆ పని అదే జనాలంతా పని సార్. ఇదే పద్మనగర్ వాళ్ళు లాస్ట్ ఇయర్ కాదు కూర్చోండి, మేడం వచ్చేదా కూర్చుందాం.
ఇదే మా ప్లేస్ లో ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యేవారు, ఎలా ఫీల్ అయిపోయారు ఒకసారి ఎక్స్ప్రెస్ చేయండి సార్, ఎక్స్ప్రెస్ చేయండి. పని చెయ్యరు మా ప్లేస్ లో మీరు ఉంటే చెప్పారు పరిస్థితి మనుషులకి విలువ లేదు, ఇంకా మీరు పని ఏం చేస్తారు మా బాధ ఇంటరానే వచ్చినాం మేము ఇక్కడికి. బాధనే ఎవరు పట్టించుకోకపోతే ఎట్లా సార్? సమస్య లేకపోతే ఇంకా పని ఏం చేస్తారు సార్ మీరు? ఎండగాను సార్, భోజనాలు కూడా చెప్పారు, ఇక్కడే వస్తాం, ఇక్కడే పడుకుంటాం. కెమెరాలు ఏమయ్యాం సార్, ఫోటోలు ఏమయ్యాం సార్? ఆయన లంచ్ టైం కదా, ఆఫీసర్ కాదు. మేడం ఫోన్లో కూడా రెస్పాన్స్ చేయదా? ఇక్కడ మనుషులను కేర్ చేస్తలేదు. మమ్మల్ని ఇక్కడ పట్టించుకోకుండా పర్లేదు సార్, మా ఖాళీ సమస్య తెచ్చామని మేము అడిగేది. ఒక ఫోన్ చేయండి. మాట్లాడియండి సార్, ఎందుకంటే మా కాలనీ చాలా పెద్దది. ప్రెసిడెంట్ గారు ఇక్కడ నుంచి 3 గంటల నుంచి కూర్చోండి మేము. చేస్తే మొత్తం అందరూ వస్తారు. కనీసం మీరు గాలికి తిరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గాలికి తిరిగే వాళ్ళు ఎవరు లేరు కదా సార్. 5,000 మంది మా కాలనీ స్ట్రెంత్. వంట వరకు కూడా ఇక్కడే పెడతాం, మాకు నీళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదా? మాకు మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు సార్, మా కాలనీకి మంచినీళ్ళు ఇవ్వండి చాలు. ఇస్తామని చెప్తున్నాం కదా. ఎప్పుడు సార్, ఎప్పుడు ఇచ్చాడు? ఒక నిమిషం, ఒక మనిషికే రెస్పాన్స్ వాల్యూ అయినప్పుడు ఇంత పబ్లిక్ కు మా ప్రాబ్లం ఎట్లా తీస్తారు? మేడం ఇప్పటికీ 3 times వచ్చాం ప్రజావానికి, మీరు ఇంతవరకు మా సమస్యను పరిష్కరించలేదు. కనీసం ఈ రోజు వస్తే మమ్మల్ని కలవకుండా మీరు వెళ్ళిపోయారు. కనీసం మాకు కాలనీ నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చారు, వీళ్ళు కూడా మనలాగే మనుషులు అనే జ్ఞానం కూడా లేకుండా మీరు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? ఈరోజు ప్రజావాణిలో ఇక్కడ ఆఫీసులో కూర్చోకుండా మీరు సొంత ప్రయోజనాలకు వచ్చి ఒక ఫైల్ ఎత్తుకొని మీరు కారులో వెళ్ళిపోయారు. మేము పిలుస్తున్నా పలకకుండా. ఏంటి దాన్ని అర్థం ఏంటి? అంటే మేము ఇక్కడ పని లేకొచ్చి గాలి కూర్చున్నాం అనుకుంటున్నారా? గాలి మనుషుల్లాగా కనపడుతున్నామా మీకు మేడం? మేము తప్పు మేడం ఇది. మీరు మాకు నీళ్ళు ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం మమ్మల్ని ఈరోజు మాకు చాలా ఇన్సల్ట్ చేశారు. మాకు చాలా బాధగా ఉంది అది. ఇది మేము గుర్తుపెట్టుకుంటాం. మీరు ఇక్కడ చింతల్లో పనిచేసినంత కాలం గుర్తుపెట్టుకుంటాం మేము. మీరు ఏమనుకుంటున్నారో కానీ